పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. హాయ్, నేను మీ ఎస్ఎన్ఆర్. ఈరోజు నేను చెప్పబోయే రివ్యూ కొత్తపల్లిలో ఒకప్పుడు. సినిమా టైటిల్ చాలా బాగుంది కదా. సినిమా కూడా అంతే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. క్యూట్ లవ్ స్టోరీ. ఈ సినిమా జూలై 18న రిలీజ్ కాబోతుంది. ఈరోజు రివ్యూ ఏంటి అనుకుంటున్నారా? ఈ సినిమా ప్రివ్యూలు ఆల్రెడీ నడుస్తున్నాయి. ప్రివ్యూ కూడా చూడటం జరిగింది. అందుకనే ఈ సినిమా రివ్యూ ఈరోజు చెప్పడం జరుగుతుంది. కొత్తపల్లిలో ఒకప్పుడు సినిమా ఎలా ఉంది, ఏంటి, ఆడియన్స్ వెళ్ళాలా లేదా అనేది నా పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పడానికి ట్రై చేస్తాను. కొత్తపల్లిలో ఒకప్పుడు డైరెక్షన్ విషయానికి వస్తే మనం కేర్ ఆఫ్ కంచిరపాలెం, ఉమామస్య ఉగ్రరూపస్య ఆ సినిమాకి ప్రొడ్యూసర్గా వ్యవహరించిన నటి కమ్ నిర్మాత ప్రవీణ పర్చూరి ఆవిడ చేయడం జరిగింది. ఆవిడ 2 సినిమాలను కూడా ప్రొడ్యూస్ చేసింది. ఆ 2 కూడా గ్రామీణ ప్రాంతాల్లో. ఒకటి మలయాళ రీమేక్ అయినా కూడా కేర్ ఆఫ్ కంచిరపాలెం లాంటి సబ్జెక్ట్ని ప్రొడ్యూస్ చేసిందంటే నిజంగా గట్స్ ఉండాలి. తను ఎవరో కాదు, అమెరికాలో కార్డియాలజిస్ట్ అనమాట, డాక్టర్గా పనిచేస్తుంది. ఇక్కడికి వచ్చి సినిమా మీద మక్కువతో సినిమాలు చేస్తూ ఉంది. సో ఈ సినిమాని కూడా యాజ్ ఇట్ ఈజ్ కేర్ ఆఫ్ కంచిరపాలెంని రానా ఎలా ప్రజెంట్ చేశాడో ఈ కొత్తపల్లిలో ఒకప్పుడు సినిమాని కూడా రానా ప్రజెంట్ చేశాడు. స్పిరిట్ మీడియా నుంచి ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. సో దీనిలో కూడా అంతా కొత్త కాస్ట్నే తీసుకోవడం జరిగింది. చిన్న చిన్న ఆర్టిస్టులు, ఆ ఊరిలో జరిగేవాళ్ళు లేకపోతే ఆ ఊరిలో ఉన్న వాళ్ళనే తీసుకోవడం జరిగింది. అంతా కొత్త వాళ్ళతో తీశారు. సో సినిమా ఎలా ఉంది ఏంటి అనేది ఒకసారి మీ దగ్గరికి వస్తాను. కొత్తపల్లిలో ఒకప్పుడు విజయనగరం దగ్గర ఒక పల్లెటూరు, బాగా చిన్న పల్లెటూరు, చాలా కొద్దిమంది ఉండే పల్లెటూరు. ఆ పల్లెటూరులో రెడ్డి గారు, ఎప్పటి నుంచో ఊరికి జమీందారుగా ఉన్న రెడ్డి గారు ఉంటాడు. ఆయనతో పాటు ఊరిలో అప్పులు ఇచ్చేవాడు, అప్పులు ఇచ్చి ముక్కు పిండి వసూలు చేసుకునేవాడు. అతని దగ్గర ఉండే అసిస్టెంటు, ఆ రెడ్డి గారికి ఒక మనవరాలు, తర్వాత రెడ్డి గారి మనవరాలకు ఒక అసిస్టెంటు, వీళ్ళందరి మధ్య జరిగే కథ. ఈ కథ మధ్యలో చిన్న లవ్ స్టోరీ తర్వాత చిన్న డివోషనల్ యాంగిల్. ఇది ఓవరాల్గా సినిమా కథ. సినిమాని మొత్తంగా చెప్పడం కొంచెం కష్టం కాబట్టి, ఎందుకంటే రేపు రిలీజ్ కాబట్టి వాళ్ళు చెప్పలేం కాబట్టి కొంతవరకు చెప్పడానికి ట్రై చేస్తాను. ఊరిలో రెడ్డి గారుగా ఎన్నో ఏళ్ళ నుంచి ఆ ఊరికి జమీందారుగా ఉంటారు బెనర్జీ. ఆయన మనవరాలు సావిత్రి. ఆ సావిత్రి మీద ఇష్టంతో ఉంటాడు. ఎవరైతే వడ్డీలు వసూలు చేస్తాడో వడ్డీలు వసూలు చేసే అసిస్టెంట్ రామకృష్ణ. ఆయన మనోజ్ చంద్ర అని కొత్త ఆర్టిస్ట్ని తీసుకున్నారు. చాలా బాగా చేశాడు. అతను ఈ అమ్మాయిని ఇష్టపడేటప్పుడు అలా అసిస్టెంట్ ద్వారా రాయబారం పంపుతాడు. ఆ అమ్మాయి ఆల్రెడీ ఈ మనోజ్ చంద్ర అనే అతనికి, అంటే రామకృష్ణ అనే అతనికి ఒక రికార్డింగ్ డ్యాన్స్ స్టూడియో ఉంటుంది. ఊరిలో రికార్డింగ్ డ్యాన్స్లో అవన్నీ వేస్తూ ఉంటారు. పక్క ఊరు నుంచి తీసుకొచ్చి అమ్మాయిలతో డ్యాన్స్ వేపిస్తూ ఉంటారు. అయితే వేరే ఊర్ల నుంచి అమ్మాయిలు తీసుకురావడం ఎందుకు, మన ఊరిలోనే ఒక అమ్మాయితో డ్యాన్స్ వేపిస్తే బాగుంటుందనే ఉద్దేశంతో రెడ్డి గారి మనవరాలైన సావిత్రిని అడగడం జరుగుతుంది. దానికి అందం అనే అమ్మాయి, అలా అసిస్టెంట్, ఎవరు సావిత్రి అసిస్టెంట్ని అడగటం జరుగుతుంది. మధ్యలో మీడియేటర్గా అందం అనే అమ్మాయి ఉంటుంది. ఇలా రెడ్డి గారు మనవరాలు ఎవరైతే ఉన్నారో సావిత్రి డ్యాన్స్ చేయడానికి ఒప్పుకుంటుంది. అంతా ఒప్పుకున్న తర్వాత మళ్ళీ హఠాత్తుగా నేను చేయను అన్న తర్వాత సాయంత్రం నేను రామకృష్ణతో గెడ్డివామ దగ్గర మాట్లాడటానికి వస్తాను అని చెప్తుంది. రాయబారం పంపుతుంది. రాయబారం పంపిన తర్వాత ఆ గెడ్డివామ దగ్గరికి వస్తానని రామకృష్ణ వెయిట్ చేస్తూ ఉంటాడు. సావిత్రి వస్తాని. సావిత్రి రాకుండా సావిత్రి అసిస్టెంట్ అందం వస్తుంది. గెడ్డివామ దగ్గర అంటే పల్లెటూరులో మనందరికీ తెలిసిందే, గెడ్డివాముల దగ్గర ఏదో పంచాయతీలు జరుగుతూ ఉంటాయి. అయితే గెడ్డివామ దగ్గర సావిత్రి రాకుండా అందమైన అమ్మాయి వస్తే అందమైన అమ్మాయిని రామకృష్ణ కొంచెం దగ్గరగా మూవ్ అవుతుండగా ఊరు పెద్దలు చూస్తారు. అలాగే అందం అమ్మ నాన్న చూస్తారు. అక్కడి నుంచి సినిమా వేరే టోన్లోకి వెళ్ళిపోతుంది. అక్కడి నుంచి రామకృష్ణకి అందమైన అమ్మాయికి పెళ్లి చేయాలని గ్రామ పెద్దయిన రెడ్డి గారు ప్లాన్ చేస్తాడు. తర్వాత నుంచి అక్కడి నుంచి ఎవరి దగ్గర అయితే రామకృష్ణ అసిస్టెంట్గా పనిచేస్తున్నాడో అప్పన్న, రవీంద్ర విజయ్ ఆ పాత్ర చేయడం జరిగింది. అతను వచ్చి ఈ పెళ్లి చెడగొట్టి, నాకు మీరు ఇవ్వాల్సిన అప్పు ఇవ్వకుండా ఈ పెళ్ళి ఎలా చేస్తారంటూ ఆ పెళ్ళిని చెడగొట్టేసి, ఎవరైతే ఉన్నారో నీకు ఎట్లయినా నువ్వు రెడ్డి గారి మనవరాలనే నువ్వు పెళ్లి చేసుకుంటావు, ఈ అమ్మాయితో పెళ్లి చెడగొట్టేశానని రవీంద్ర విజయ్ అలియాస్ అప్పన్న చెప్పడం జరుగుతుంది. అలా ఆ పెళ్ళి క్యాన్సిల్ అవుతుంది. క్యాన్సిల్ అయిన తర్వాత ఇద్దరూ ముందు తాగే క్రమంలో అప్పాజీ చనిపోవడం జరుగుతుంది. తర్వాత నుంచి సినిమా స్టోరీ మొత్తం మారిపోతూ ఉంటుంది. ఇక్కడ వరకు చెప్పడం ధర్మం. ఇక్కడి నుంచి సినిమా ఒక డిఫరెంట్గా వెళ్తూ ఉంటుంది. గ్రామీణ నేపథ్యంలో క్యూట్ లవ్ స్టోరీతో వెళ్ళింది ఈ సినిమా. తర్వాత అప్పన్న చనిపోయిన తర్వాత అప్పన్న ఏమయ్యాడు, అప్పన్న తిరిగి మళ్ళీ బతికొస్తాడా, లేకపోతే అతని తరపు నుంచి ఏమైనా జరుగుతాయా కార్యక్రమాలే సినిమా మొత్తం ఆశాంతం ఉంటుంది. అయితే డైరెక్టర్గా అక్కడక్కడ ప్రవీణ పర్చూరి అక్కడక్కడ తడబడిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలా సింక్ సౌండ్తో చేసిన సినిమా ఇది. చాలా చోట్ల తడబాట్లు కనపడినాయి, లాగ్గా ఉన్నాయి కొన్ని సీన్లు. అయితే చేసిన వారికి పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే
రామకృష్ణ మనోజ్ చంద్ర అయితే అద్భుతంగా చేశాడు. ఫస్ట్ 2 నిమిషాలు సినిమా స్టార్ట్ అయిన 2 నిమిషాల్లోనే మనం ఆ పాత్ర కనెక్ట్ అయిపోతాం. అలాగే మనోజ్ ఈ అప్పన్నగా వేసిన రవీంద్ర విజయ్ చాలా బాగా చేశాడు. ఇలా పాత్ర అందరూ హీరోయిన్స్ కానీ అందరూ అయితే చాలా బాగా చేయడం జరిగింది. సినిమా సెకండ్ హాఫ్లో ఫస్ట్ హాఫ్ అంతా ఒక టోన్లో వెళ్తుంది, గ్రామీణ నేపథ్యంలో సింక్ సౌండ్తో. ఇప్పుడున్న మాస్ ఆడియన్స్ కనెక్ట్ అవుతుందా లేదా అనేది కొంచెం కష్టంగానే అనిపిస్తుంది. ఇక కాకపోతే కొందరు చూసేవాళ్ళు ఇదంతా ఓటీటీకి వెళ్తే బాగుంటుందేమో అనిపించే సందర్భాలు కూడా లేకపోవచ్చు. ఎందుకంటే ఒక స్లో పేజ్లో నడుస్తూ ఉంటుంది ఒక లవ్ స్టోరీ. అందుకే చెప్పుకోవడానికి పెద్ద గొప్పగా రీజన్స్ ఏముండకపోయినా మనైతే కొత్త కోణంలో కొత్త ఊరైతే తీసుకెళ్తుంది ఈ సినిమా అయితే. కాకపోతే ఈ సినిమా ఏ టార్గెట్ ఆడియన్స్కి నచ్చుతుంది ఏంటి అనేది చూడాలి. సో 18న ఈ సినిమా 18న రిలీజ్ కాకపోతుంది. ఈ సినిమా నాకైతే కొంతమేరకు నచ్చినట్టుగా ఉంది. అంటే కొంతవరకు కనెక్ట్ అవుతుంది, మళ్ళీ కనెక్ట్ కావట్లేదు. ఇది నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే. ఇది మీరు వెళ్ళాలనుకుంటే రేపు 18న ఈ సినిమా రిలీజ్ కాకపోతుంది. రానా ఈ సినిమాని ప్రజెంట్ చేశాడు. సో మీరైతే మీకు ఎలా ట్రైలరు టీజరు నచ్చుంటే మీరైతే ఈ సినిమాకి వెళ్ళి ట్రై చేయండి. అయితే సినిమా మనైతే కొత్తపల్లిలోకి అయితే తీసుకొస్తారు. పల్లెటూరు తాలూకు స్వచ్ఛదనం కానీ ప్రతి ఫ్రేమ్లోనూ అవి అయితే చాలా బాగా కనిపించింది. సినిమా అయితే నాకు ఈ సినిమాకి నేను ఇచ్చే రివ్యూ 2.25. ఈ సినిమా గురించి మీకేమైనా అనిపిస్తే కింద కామెంట్ బాక్స్లో పిన్ చేయండి.